సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ని కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్లో అద్భుతంగా ఆడిన భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. రెండవ మ్యాచ్లో ఘోరంగా విఫలమైంది. నిర్ణయాత్మక మూడవ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ కైవసం చేసుకోగల మ్యాచ్లో భారత్ అద్భుతంగా ఆడి గెలిచింది. ఈ మ్యాచ్తో భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంతో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ని కైవసం చేసుకుంది. ఇక మూడవ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 296 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందు ఉంచింది. అనంతరం బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో భారత్కి ఘనమైన విజయం దక్కింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా తడబడుతూనే ఆటను మొదలుపెట్టింది. ఆ తర్వాత కాస్త స్థిరంగా ఆడగలిగింది. రెండవ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డి జార్జ్ ఈ మ్యాచ్లోనూ మరోసారి మెరిశాడు. 81 పరుగులతో సౌత్ ఆఫ్రికా జట్టును విజయ తీరాలకు చేసే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ భారత బౌలర్లు ఎప్పటికప్పుడు వికెట్లు తీస్తూ సౌత్ ఆఫ్రికాను కోలుకోనీయకుండా చేశారు. అంతకుముందు బ్యాటింగ్ దిగిన భారత్ ఓపెనర్లు పటీదార్, సుదర్శన్ ఇద్దరు తక్కువ స్కోరుకే విఫలమయ్యారు. అనంతరం ఫస్ట్ డౌన్లో దిగిన శాంసంగ్ అద్భుతంగా ఆడాడు. 108 పరుగులతో సెంచరీ చేశాడు. అతనికి తిలక్ వర్మ కూడా అద్భుతంగా తోడ్పాటును అందించాడు. తిలక్ వర్మ 51 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ కూడా చెప్పుకోదగ్గ స్కోరే చేశాడు. రింకు సింగ్ కూడా తన స్థాయికి తగ్గట్టు ఆడాడు. ఎట్టకేలకు సౌత్ ఆఫ్రికా పిచ్పై సఫారీలతో భారత్ వన్డే సిరీస్ని గెలుచుకుంది. ఇక 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మాత్రమే మిగిలింది. టెస్ట్ సిరీస్ కూడా గెలిస్తే లేక కనీసం డ్రా చేసుకుంటే మొత్తంగా సౌత్ ఆఫ్రికా పర్యటనలో భారత ఆధిక్యం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే టీ20లో భారత్ సిరీస్ను సమం చేసుకుంది. వన్డేల్లో భారత్ గెలిచింది. ఇక టెస్ట్ సిరీస్లో మ్యాచ్ గెలిచినా లేక సమం చేసుకున్న భారత్ ఆధిపత్యం చూపించినట్టే.